దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొకసారి దేవుని సన్నిధిలో కలుసుకోవడానికి, దేవుని మాటలు అన్నిటికంటే శ్రేష్టమైన దేవుని మాటలు ధ్యానించడానికి దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నా బాధలు ఇదే నాకు నెమ్మది కలిగజేసిందని దేవుని వాక్యంలో రాయబడింది కదండి. తేనె కంటే జుంటి తేనె దారుల కంటే కూడా దేవుని మాటలు శ్రేష్టమైనవి. కాబట్టి మానవుడు బ్రతకడానికి శరీర సంబంధమైన ఆహారాన్ని బట్టి మాత్రమే కాదు, కానీ ఆత్మ సంబంధమైన దేవుని వాక్యం వల్ల మనుషుడు బ్రతకగలడు. కాబట్టి మనం కొన్ని దినాలుగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ధ్యానం చేద్దామండి. ఏంటి అంటే పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో ప్రధానమైనటువంటి 5 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 5 విషయాలు కూడా ప్రధానమైనవే. క్రైస్తవ జీవితానికి, విశ్వాస జీవితానికి ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనకి పాత నిబంధనలో 10 ఆజ్ఞలు రాయబడ్డాయి. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అడిగినప్పుడు 2 ఆజ్ఞలు ఆయన చెప్పారు. ప్రధానమైనటువంటి విషయాలు ఒక విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కొరకు ఆమె పాటించవలసిన 5 విషయాలను ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో మనం నేర్చుకుందామండి. ఈరోజు మొదటిగా 5 కూడా ప్రధానమైనవి. మొదటి మాట ఏంటంటే మార్కు సువార్త 12వ అధ్యాయంలో 28వ వచనంలో అక్కడి నుంచి కిందకి చూసినట్లయితే శాస్త్రుల్లో ఒకడు వచ్చి ప్రభుని అడుగుతా ఉన్నారు, ఆజ్ఞలన్నింటిలో కూడా ప్రధానమైనది ఏది? ఈరోజు మనం మొదటిది 5 విషయాలు, మొదటివే 5 విషయాలు ప్రధానమైనవి. ఒకటి తర్వాత ఒకటి కాదండి, అన్నీ కూడా ప్రధానమైన విషయాలే. ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఆయన ఏం చెప్పారంటే ప్రభు మొదటి విషయం, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ బలముతోనూ నీ దేవుడైన యెహోవాను నీవు ప్రేమించాలి అని చెప్పారు ఆయన. మొట్టమొదటిగా మనము ప్రధానమైన విషయాన్ని ప్రభు ఆ 10 ఆజ్ఞలు కూడా ఆయన 2గా, ఒకటి దేవుడు, రెండవది మనుషులుగా మనం అట్లా ప్రేమించాలని ఈ వచనాల్లో మార్కు రాసిన సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ప్రభుని ప్రధానమైనటువంటి మొదటి మాట ఏంటి అని అన్నప్పుడు మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో దేవునిని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత మన జీవితానికి ఇంకా ఆయనే ప్రధానమైనటువంటి ఆయనని మనం ఎలా ప్రేమించాలి అంటే సగంగా కాకుండా, అంటే సగం లోకము, సగం పెట్టి వచ్చినటువంటి విషయాలు, లేకపోతే సగం యేసు ప్రభు, అంటే కొన్ని పద్ధతులు యేసు ప్రభు, కొన్ని పద్ధతులు లోక సంబంధంగా, ఆ విధంగా కాకుండా ఇక్కడ మనం పూర్ణమైనటువంటి హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభువును నువ్వు ప్రేమించాలి అనేది ప్రధానమైనటువంటి ఆజ్ఞ అని దేవుని వాక్యంలో రాయబడింది. ఈరోజు ఒకసారి మనం ప్రభువుని అంగీకరించిన తర్వాత ఆయనే మనకి దేవుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే 2 పడవల మీద కాలు వేస్తే ఎలా ఉంటుందంటే దేనికి కూడా సరిగ్గా ఉండక చాలా ఇబ్బంది గురవుతారు. అట్లాగే మన జీవితంలో మనం ప్రధానంగా అంటే ప్రభుని మనం ప్రేమించాలి అనేది పాత నిబంధనలో మొదటి ఆజ్ఞలో కూడా ఇదే మాట రాస్తుంది. క్రొత్త నిబంధనలో శాస్త్రులు వచ్చి యేసు ప్రభుని అడిగిన మాటకు కూడా ఆయన ఇదే సమాధానాన్ని చెప్పారు. ఆ ప్రధానమైన దానిలో, ఆ పూర్ణమైనటువంటి దానిలో, అక్కడ ఆ స్థానాన్ని ఎవరికి కూడా మనం ఇవ్వకూడదు అనేది ఈ మాటలో మనం నేర్చుకున్నటువంటి చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే మొదటి స్థానాన్ని మన జీవితంలో దేవునికి ఇవ్వాలి. అట్లా దేవునికి కాకుండా ఆ స్థానాన్ని ఎవరైనా సరే, అది ఒక ఉద్యోగం కానీ, లేకపోతే ఆ స్థానం భార్య కానీ, భర్త కానీ,
లేకపోతే ఇంకా పరిస్థితులు కానీ పిల్లలు కానీ ఎవరికైనా ఆ స్థానాన్ని మనం ఇచ్చినట్లయితే కనుక అది క్షేమకరం కాదు అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మనం తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. ప్రభువుని ఆశ్రయించిన తర్వాత దేవుడే మనకి ప్రధానం. అంతేకాదు ఆయన సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు. అంతేకాదు మన కొరకు ప్రాణం పెట్టి మరి మనందరికీ రక్షణ భాగ్యం, బలులు, యాగాలు మనం అర్పించవలసిన అవసరం లేకుండా మన కొరకు ప్రాణం పెట్టి మనకి రక్షణ ఇచ్చినటువంటి ఆయనను కాకుండా మరి ఇంకా ఎవరిని ప్రధానంగా మనం ప్రేమిస్తాము అనే విషయాన్ని మనం హృదయ అంతరంగంలో ఆలోచించుకొని మరి దేనికి కూడా ఆ స్థానాన్ని ఇవ్వకుండా, ఆ స్థానంలో దేన్ని పెట్టినా సరే అది దేవుని దృష్టికి విగ్రహమే అవుతుంది. ఎవరిని పెట్టినా దేవుని దృష్టికి విగ్రహం అవుతుంది, దేనిని పెట్టినా దేవుని దృష్టికి విగ్రహం అవుతుంది. దాన్ని దేవుడు అసలు ఒప్పుకోడు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ప్రధానమైనది మొదటిది మరి 5 విషయాలు నేర్చుకుంటున్నామని చెప్పాను. మొదటిది మనం కంప్లీట్గా మనం అన్ని విషయాలలో కూడా ప్రభువుని మనం ప్రేమించాలి. ప్రభువునే మొదటిగా, ప్రభువుకి మొదటి స్థానాన్ని మన జీవితంలో ఇవ్వాలి. చిన్నపిల్లల్ని అడుగుతూ ఉంటారు, నీకు మీ నాన్నంటే ఇష్టమో మీ అమ్మ అంటే ఇష్టమా అని చెప్పేసి. ఇక్కడ అలా కుదరదండి. ఇక్కడ దేవుడే మనకి ఇష్టంగా, దేవుణ్ణే మొదటిగా మనం ప్రేమించే వారంగా మనం ఉండాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూసినట్లయితే కనుక దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతకాలి. మత్తయి సువార్తలో 6వ అధ్యాయంలో 33వ వచనంలో అంటే మొదట అనే మాటని ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే ఫస్ట్ పాయింట్ ప్రభువుని కంప్లీట్గా మనం ప్రేమించాలి. అన్ని విషయాలలో కూడా అక్కడ ఏదైనా పెట్టినా సరే దేవునికి అది ఇష్టం లేని విషయం అని జ్ఞాపకం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, మొదటిగా మనం కలిగి ఉండవలసిన రెండవ పాయింట్ ఏంటంటే, ఆయన మత్తయి సువార్త మరి 6వ అధ్యాయం 33వ వచనంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో మాట్లాడుతూ వచ్చినటువంటి మాట. ఏం మాట అంటే, అక్కడ పైన 31వ వచనంలో, కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. నేను ఒక విషయాన్ని మీకు ఈ విషయంలో జ్ఞాపకం చేస్తాను. సెకండ్ పాయింట్, దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదటిగా మనం వెతకాలి. పైన చెప్పిన మాటల్లో అద్భుతమైనటువంటి అధ్యాయాలు కదండి. మరి మత్తయి సువార్త యేసు ప్రభు కొండ మీద ప్రసంగం 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయంలో ఆయన అనేక విషయాలు రాయించారు. ఆయన మాట్లాడిన మాటలు అద్భుతంగా చక్కగా అన్నీ కూడా రాస్తుంది. ఆయన చెప్తూ అన్యజనులు, మనం ఎప్పుడైనా సరే ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. మనము మన యొక్క హృదయాంతరంగాలు మనం పరిశీలించుకుంటే ఏం తినాలి, లేకపోతే ఏం ధరించుకోవాలి, ఎలాగా ఏంటి, తర్వాత మన భవిష్యత్తు ఏంటి, ఇట్లా అనేక రకాల చింతలు అలా కలుగుతున్నాయంటే అన్యజనులాగానే మనం ఉన్నాము అని మనకు మనమే జడ్జి చేసుకోవాలి. అన్యజనులు అయితే వీటన్నిటి విషయంలో విచారం కలిగి ఉంటారని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్న తర్వాత కూడా రేపటి దినాన ఏం తినాలి, లేకపోతే ఏం ధరించుకోవాలి, లేకపోతే ఎలా ఉండాలి, లేకపోతే ఎలా సంపాదించాలి, ఎలా వివాహాలు చేయాలి, ఎలా చదివించాలి, లేకపోతే ఎలా ఉద్యోగాలు వస్తాయి, ఇలా దిగులు చింత ఇవన్నీ మన హృదయాన్ని ఏలుబడి చేస్తూ ఉంటాయి. లేకపోతే మనం ఎలా పోషించబడతాం, మనకి రావాల్సినటువంటి ఆర్థిక వనరులు రాకుండా ఆగిపోయాయి, ఎలాగ దేవుడు మనకు సహాయం చేస్తాడు, ఏ విధంగా మనం తినటానికి ఉండటానికి మనం ఇతరులకు పెట్టడానికి ఉంటుంది, ఇలా ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో అన్యజనుల్లాగా ఆలోచిస్తారని యేసు ప్రభు చెప్తున్నారు. కానీ మనమైతే ఆ విధంగా ఉండకుండా, అలాంటి ఒకవేళ మనకి అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం వాటిని విడిచిపెట్టి మొదటిగా మనం దేవుని రాజ్యమును నీతిని వెతకాలని వాక్యంలో రాయబడింది. అక్కడ క్లియర్గా 6:33లో రాసిన మాట ఏంటంటే, మొదటిగా ఫస్ట్గా మనం చేయవలసింది దేవుని రాజ్యమును నీతిని మొదట మనం
వెదకాలని వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, మరి దేవుని రాజ్యము మరి నీతిని వెదకాలి. దేవుని రాజ్యం అంటే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలు అన్నారు, దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని చెప్పారు. నీతి కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి ఆనందించటం. మనము ఇహలోక సంబంధమైన విషయాలలో చింత వేదన ఆలోచనలు ఎక్కువైపోయి అనారోగ్య పరిస్థితులు, భారం, ఈ దుఃఖం, ఇలా అనేక రకాలుగా రేలుబడి చేస్తూ ఉంటాయి. అయితే ప్రభు అన్యజనులాగా మీరు ఆలోచించకండి. మీరు ఏం చేస్తారంటే నా రాజ్యాన్ని నా నీతిని మొదటిగా మీరు వెతకాలని ప్రభు చెప్పారు. ఆయన రాజ్యము నీతి అంటే ఏంటి అని అంటే పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో భోజనము పానము కాదు. ఏమండి, పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే భోజనాలు బాగా పెడితే పెళ్ళి బాగా జరిగినట్టు కదండి. మనం చాలాసార్లు చూస్తూ ఉంటాం, పెళ్ళి చాలా బాగా చేశారని. క్రిస్టియన్ మ్యారేజెస్ చూద్దాము, ఆ పెళ్లి తంతు కార్యక్రమాన్ని గంట లోపలే ముగించేస్తూ ఉంటారు. ఆ తర్వాత కార్యక్రమాన్ని గంటల సేపు చేస్తూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? చాలాసేపు భోజనాలు పెట్టడం, అన్ని రకాల భోజనాల ఏర్పాట్లన్నీ కూడా చేయడం, వచ్చి చాలామంది ప్రజలు రావడం, అందరికీ సరిపోని భోజనాలు, అన్ని రకాల భోజనాలు పెడితే అప్పుడు పెళ్ళి బాగా జరిగింది అని అంటారు. ఒకవేళ ఆహార పదార్థాలు సరిపోలేదనుకోండి, వాళ్ళు పెట్టిన వాళ్ళు సరిగ్గా అన్ని రకాలు పెట్టలేకపోయారు అనుకోండి, ఏదోనండి అలా చేస్తారు, పెళ్ళి అలా జరిగింది అన్నారు అనుకోండి. అంటే ఏంటి? భోజనము పానం మీదే పరలోక రాజ్యం ఆధారపడి ఉంటుందా? అలా కాదు. కానీ నీతి కలిగి జీవించటం, సమాధానం కలిగి జీవించటం, పరిశుద్ధాత్మ అభిషేకంతో ఉండటం అనేది, ఈ మూడు విషయాలు దేవుని రాజ్యాన్ని నీతిని వెదకట్లో మనం చూడవచ్చు. దేవుని బిడ్డ నీతి అనే మాట గురించి 2 మాటలు చెప్తాను. మన నీతి అయితే దేవుని దృష్టికి మురికి గుడ్డలాగా ఉన్నదని యెషయా గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే మనం చేసే నీతి కార్యాలు, దాని వెనకాల రకరకాల స్వార్థం, రకరకాల ఆలోచనలు, తర్వాత వాళ్ళు మనకి చేసి పెడతారు కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళకు కూడా చేసి పెడితే వాళ్ళ తర్వాత మనకి చేస్తారు, ఇలా రకరకాల కార్యాలు చేసి దాని నీతి అనిపించుకుంటాం మనం. అది నీతి కార్యం కాదండి. నీతి అనేది బైబిల్లో ఎంత క్లియర్గా చూడండి, 24వ కీర్తనలో మనం చూసినట్టయితే కనుక నీతి అనే మాట మనం చూస్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషి నీతిమత్వం, యేసుప్రభు రక్తం వల్ల ఆయన మనల్ని నీతిమంతులుగా చేస్తారు, అందులో డౌట్ లేదు. మన విశ్వాసాన్ని బట్టి 24వ కీర్తనలో కూడా 4వ వచనంలో వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకూడదు, కపటముగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే వాడు యెహోవా వలన ఆశీర్వదింపబడతాడు. వాడు యెహోవా వలన అతడు నీతిమత్వము నందును, తన రక్షకుడైన దేవుని వల్ల నీతిమత్వాన్ని పొందుకుంటాడు. కపటముగా ప్రమాణము, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టకుండా ఉండటం, అనవసరమైన విషయాల మీద మనస్సును పెట్టుకోకూడదు, కపటముగా ప్రమాణము చేయకూడదు, నిర్దోషమైనటువంటి చేతులు, పరిశుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉన్నప్పుడు దేవుని వల్ల మనం నీతిని కలిగి ఉన్నాము అని భక్తుడైనటువంటి దావీదు తన కీర్తనలో 24వ కీర్తనలో ఆయన రాశారు. ఇవే వచనాలు కూడా ఇంకా వేరే చోట కూడా రాస్తున్నాయి కదండి. అంటే దేవుని రాజ్యం అనేది భోజనం పానం కాదు. మొదటిగా మనం దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకటం అంటే మరి నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండటం. నీతి కలిగి ఉండుట అనేది దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతుకుట అనే దాంట్లో ఒక భాగం. ఎవరు నీతిగా ఉన్నట్లు? హృదయం, చేతులు, దేవుని బిడ్డ కపటముగా ప్రమాణం చేయకుండా, వ్యర్థమైనటువంటి అనవసరమైన విషయాల మీద మనస్సును పెట్టకుండా ఉండటం వలన వాడు దేవుని వల్ల నీతిమంతుడు అనిపించుకుంటాడు. మనం చేసే కార్యాలు చేసి నేను చాలా నీతిగానే బ్రతికానంటే, నేను చాలా భక్తిగానే బ్రతుకుతున్నానని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవుడైతే ఆ విషయాలను ఆధారం చేసుకుని అతను నీతిమంతుడని దేవుడు సాక్ష్యము మన గురించి చెప్తారు. అంతే. రెండవది సమాధానం కలిగి ఉండట.
దేవుని రాజ్యాన్ని నీతిని మొదటగా వెతకండి అనే మాటల్లో సెకండ్ పాయింట్ ఏంటంటే సమాధానం. దేవుని బిడ్డల బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రాసు. సమాధానాన్ని పరిచేవారంగా, సమాధానాన్ని పంచేవారంగా మనం ఉండాలి. మూడవది పరిశుద్ధాత్మ యందలి ఆనందం, పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రతిరోజు దేవుని ఆత్మ చేత నింపబడడం, ప్రతిరోజు కూడా దేవుని పరిశుద్ధాత్మ సహాయంతో నడవబడటం, ప్రతిరోజు కూడా ప్రతి క్షణం కూడా దేవుని ఆత్మ కదలికలో మనం ఉండగలగటం, అది పరిశుద్ధాత్మ అభిషేకం. అపోస్తుల కార్యాలని పరిశుద్ధాత్మ కార్యాలు అన్నారండి. ఎందుకు అలా అన్నారంటే వాళ్ళు కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుని బలమైన ఆత్మ పెంతెకొస్తు దినాన వాళ్ళ మీద మరి కుమ్మరించబడినప్పుడు ఎప్పుడు కూడా ప్రసంగంగా, ఎప్పుడు కూడా మేమెవరం గొప్ప ఎవరం గొప్ప అనుకునేటువంటి ఈ శిష్యులు పేతురు గారు లేచి మాట్లాడుతుంటే ఒకళ్ళు కూడా తిరిగి మాట్లాడలేదు. అతని మాట్లాడినందుకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో నింపబడిపోయారు. అందరూ కూడా దేవుని ఆత్మచేత నింపబడితే ఐక్యత ఉంటుందండి. దేవుని ఆత్మచేత నింపబడితే అభిషేకం ఉంటుంది. అక్కడ దేవుని ఆత్మచేత నింపబడితే జ్ఞానం లేని వాళ్ళు కూడా గొప్ప దైవ జ్ఞానంతో దేవుని మాటలు వివరించగలిగాడు పేతురు గారు. ఈరోజు మన జీవితాల్లో మొదటిగా మనం దీన్ని వెతకాలి. చాలాసార్లు దేవుని రాజ్యాన్ని నీతిని కాకుండా మనం భూ సంబంధమైన విషయాలను వెతుకుతూ ఉంటాం. 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయిన స్త్రీ తల దించి నడుస్తూ ఉందంటే అర్థం ఏంటండి? భూ సంబంధమైనటువంటి విషయాలనే వెతుక్కుంటూ ఉందన్నమాట. 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరానికి వెళ్తానే ఉందాము. భూమి మీద ఉన్న విషయాల గురించి, భూ సంబంధమైన విషయాల గురించి మీద ఆసక్తి. ఎట్లా ఏం జరుగుతుంది భూమి మీద, అక్కడేంటి ఇక్కడేంటి, వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు. ఈ 18 సంవత్సరాల నుంచి నడుమొంగిపోయింది. పైన చూడడానికి లేదు ఇంకా భూ సంబంధమైన విషయాలు. ఒకరోజు యేసు ప్రభు వచ్చి ఆమెను సరిచేస్తే కానీ శరీరము బాగుపడింది, ఆత్మ కూడా బాగుపడింది. కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు గారు చక్కటి మాట చెప్పారు. క్రీస్తు యేసుతో కూడా మీరు లేపబడ్డ వారైతే మీరు పైనున్న వాటిని మీరు వెదకాలి అని రాసు. క్రీస్తుతో కూడా లేపబడ్డ వారమైతే మనము పైనున్న వాటిని వెదకాలి, భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకోవద్దని చెప్పి అపోస్తుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి చాలా చక్కటి హెచ్చరిక ఆయన రాశారు. ఈరోజు మన జీవితాల్లో చూడండి, అక్కడ రాస్తుంది పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. భూ సంబంధమైన విషయాల గురించి రాస్తూ ఇంకా కింద వచనాల్లో మనం చూస్తే కనుక జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, ఇవన్నీ కూడా భూ సంబంధమైనటువంటి విషయాలని దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహిస్తాం. ఏమున్నాయండి భూ సంబంధమైన విషయాలు అని అన్నట్లయితే? అయితే మనమైతే దేవుని రాజ్యాన్ని నీతిని మొదటగా వెతికేవారమైతే కనుక మనం భూ సంబంధమైన వాటిని వెతకకుండా పరిశుద్ధాత్మ యందలి అభిషేకము, ఆనందము, దేవుని ఆత్మ సంబంధమైన విషయాల మీద ఆసక్తి కలిగి ఉండాలని దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి మనకి అది లేదు ఇది లేదు అని చింతించక్కర్లేదండి. మొదటిగా మనం మరి తప్పనిసరిగా దేవునికి సంబంధించిన విషయాలు, భూ సంబంధమే కాకుండా ఎన్ని సంవత్సరాలైనా మనం రక్షించబడి, ఒక్కొక్కరిని కదిలిస్తే 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయిందంటూ ఉంటారు. కానీ వాళ్ళ మనసులు చూసినట్లయితే భూ సంబంధమైన వాటి మీదే తిరుగుతూ ఉంటాయి. ఎన్ని సంవత్సరాలైనా సరే మనము పైనున్న వాటినే మొదటగా మనం వెతికినట్లయితే దేవుని బిడ్డలారా మన జీవితాల్లో మనకి కావలసిన అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. కాబట్టి ఈరోజు మొదటిగా మనం నేర్చుకునే సెకండ్ పాయింట్ ఏంటంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదటగా వెతకాలి. ఇప్పుడు చాలా ఎక్కువైంది ఏంటంటే దైవ సంబంధమైన విషయాలు వెతకటం మానేసి భూ సంబంధమైన విషయాల కొరకు పరుగులు తీసేస్తాము. చాలా విచారకరమైనటువంటి విషయం. ఒకవేళ అది పరిశుద్ధ దినం అయింది అనుకోండి, ఆదివారమే వచ్చింది అనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? అప్పుడు ఏదో ఒక మీటింగ్లు ఏమో జరుగుతున్నాయి అనుకోండి, పరిశుద్ధ దినాన్ని విడిచిపెట్టేసి ఆ మీటింగ్ పరిగెత్తేస్తూ ఉంటారు. అంటే ఎంత దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఈరోజు.
మరి దేవుడు మాకు సహాయం చేయాలి అంటే ఏ విధంగా దేవుడు సహాయం చేస్తాడండి? నీవు దేవుడిని ఘనపరిస్తే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఈరోజు పరిశుద్ధ దినం, ఈరోజు ఉపవాస దినం, దైవ సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, లేకపోతే దేవుని సన్నిధిలో నిన్ను ఆరాధన చేయాలి. అలా నువ్వు దేవుని మొదటగా వెతికితే దేవుడు నీకు ఏం కావాలో అవన్నీ కూడా నీకు అనుగ్రహిస్తాడు. కానీ ఎక్కువగా జరుగుతున్నది ఏంటంటే దేవుడిని పక్కన పెట్టేసి పరుగులు తీస్తా ఉన్నారు భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు. దేవుడి మార్గాలను విడిచిపెట్టి, దైవ సంబంధమైన విషయాలను విడిచిపెట్టి భూ సంబంధమైనటువంటి విషయాల కొరకు అక్కడ రాసును చూసారా? ధనాపేక్ష అని రాసుంది. అపవిత్రత అవన్నీ రాశారు. ఆ చివరి మాటలో ఉన్నది ఏంటంటే ధనాపేక్ష. బాగా విపరీతంగా ప్రజలకి ఆసక్తి అన్నమాట. దేవుడి కంటే కూడా ఎక్కువ. ఎన్నటికీ కూడా నీకు కావాల్సిన నువ్వు పొందుకోలేవాలా అయితే దేవుని రాజ్యాన్ని, నీతిని ఆయన చెప్పారు, నన్ను కనపరిస్తే నేను మిమ్మల్ని కనపరుస్తాను, నన్ను మీరు తృణీకరిస్తే మీరే తృణీకారాన్ని పొందుకుంటారని రాసు. కాబట్టి ఈరోజు మనం దేవుని రాజ్యాన్ని, నీతిని మొదటగా వెతకడం, బలంగా నిర్ణయం తీసుకుందాం. లోక సంబంధమైన విషయాల కొరకు ఆశపడి పరుగులు తీయొద్దండి. దేవుడే మనకి ఏ కార్యం చేయాలన్నా ప్రభువే మన జీవితాల్లో గొప్ప కార్యాలు మనకి తప్పనిసరిగా ఆయన చేస్తారు. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. సమస్తము కూడా దేవునికి సాధ్యమే. మూడవ విషయాన్ని, ప్రధానమైన వాటిలో మూడవ పాయింట్ ఏంటంటే, థర్డ్ పాయింట్, నీ సహోదరుడితో నీవు సమాధాన పడాలి. మొదటిగా నువ్వే సమాధాన పడాలి. చాలా కష్టంగా ఉంది మాట, కానీ ప్రభు చెప్పారు మత్తయి సువార్తలో, మనందరికీ కూడా బాగా తెలిసిన వాక్య భాగం. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 24వ వచనంలో, నీ సహోదరునితో నీకు ఏదైనా సరే, మరి ఏమైనా నీకు భేదాలు వచ్చినప్పుడు 24 అక్కడ బలిపీఠం ఎదుటనే 23లో, కావున నీవు బలిపీఠమునందు అర్పణం అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా, నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని జ్ఞాపకం వచ్చినట్లయితే కనుక నీ అర్పణను అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వే సమాధానం. నీకు విరోధ భావం లేదు, కానీ నీ సహోదరుడికి నీ మీద విరోధ భావం ఉంది. ఇక్కడ రాసిన మాటలు. అప్పుడు మనం ఏమనుకుంటాం? ఆయనే రావాలి, అతనే తప్పు చేశాడు, లేకపోతే ఆమెనే నా విషయంలో తప్పు చేసింది, నేను ఏ తప్పు కూడా చేయలేదు, నా నుంచి ఎలాంటి పొరపాటు కూడా లేదు, కాబట్టి ఎప్పుడైనా ఆ మనిషే రావాలి అదే కదండి ఎక్కువగా అనుకుంటాం. కానీ బైబిల్లో రాసిన మాట ఏంటంటే, నువ్వు మొదటిగా అర్పణ అర్పించేటప్పుడు ముందు నీవు నీ సహోదరుని, ఇంకా అక్కడ నీ బలిపీఠం దగ్గర, ఆ బలిపీఠం దగ్గర అర్పణ అక్కడ పెట్టేసి వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడాలి. ఎంత అద్భుతమైన మాట రాసిందంటే మత్తయి సువార్త యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో స్టార్టింగ్లో చెప్పారు, సమాధాన పరిచేవారు దేవునికి కుమారులు కుమార్తెలు అనబడతారు అన్నమాట. సమాధానాన్ని ఇవ్వని వారు సమాధానం మొదటిగా వెళ్లకుండా మొదట వెళ్ళి నువ్వే చేయాలని రాసింది. అంటే వాళ్ళకి విరోధం ఉంది, నువ్వేమో సమాధాన పడాలి. అది యేసు ప్రభు చెప్పినటువంటి మాట కొండ మీద ప్రసంగం. మహాత్మా గాంధీ గారిని ఎంతో గొప్పగా ఇన్స్పైర్ చేసినటువంటి అద్భుతమైన వాక్య భాగం అండి ఇది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని రాస్తుందంటే, శక్యమైతే అందరితో నీవు పవిత్రంగా సమాధానంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండు, సమాధానం కలిగి ఉండు. సిలువ చూసినప్పుడు స్ట్రైట్ అండ్ ఇట్లాగా లైన్స్ ఉంటాయి కదండి. ఈ స్ట్రైట్ లైన్ దేని గుర్తు అంటే, నువ్వు మొదటిగా దేవునితో సమాధానంగా ఉండాలి. దేవునికి నీకు మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డులు ఆటంకాలు, దేవునికి ఇష్టం లేని విషయాలు ఏమి నీ హృదయంలో ఉండకుండా ముందు దేవునితో సమాధానం. ఈ అడ్డుగా ఉన్న లైన్ భూమి మీద ఉన్న మనుషులతో ఎవరితో కూడా అసమాధానం అనేది లేకుండా సమాధాన పడాలి అనే విషయాన్ని అట్లా మన సిలువను చూసినప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఒకసారి ఒక ప్రొఫెసర్ గారి గురించి నేను విన్నానండి. ఆ మాట నేను మీకు చెప్తాను. మరి ప్రతిరోజు కూడా కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రొఫెసర్ గారు చాలా దూరం ప్రయాణం చేసి ఆయన ఒక గదిలోకి వెళ్ళి ఆయన ఏం చేస్తూ ఉండేవారంటే, చాలాసేపు ఉండిపోయేవారు ఆ గదిలో. అప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఏమనుకున్నారంటే, ఏంటి అయినా ఇట్లా వెళ్తున్నారు ప్రతిసారి, మరి ఆయన సరాసరి ఇంటికి వెళ్ళట్లేదు, వెళ్లకుండా ఇట్లా ప్రయాణం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళకి
అనుమానం వచ్చి ఈసారి ఈయన్ని మనం చూద్దాము ఏం చేస్తున్నారో గదిలోకి వెళ్ళని చెప్పి ఆయన ఎంత దూరం ప్రయాణం చేస్తే వీళ్ళు కూడా అంత దూరము కూడా ప్రయాణం చేశారు. ఆయన వెళ్ళి అలా ప్రార్థన చేస్తూ ఉన్నారు. చివరికి చాలాసేపు ప్రార్థన చేశాక ఆయన మాటలు ఏంటంటే, ప్రభువా ఇప్పుడు మనిద్దరికి ఏ గొడవ లేదు కదా, ఇప్పుడు నాలో నీకు ఇష్టం లేని విషయం ఏదీ లేదు కదా ప్రభువా, నేను తెలిసిన విషయాలు నాకు తెలియని విషయాలు అన్నీ కూడా నేను ఒప్పుకున్నాను. ఇక నుంచి ఇప్పుడు మనిద్దరికి ఏ విధమైనటువంటి తేడాలు లేవు, మనిద్దరం బాగున్నాం కదా అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు ఆ స్టూడెంట్స్ ఎంతోమంది ఆయన ప్రార్థనకి ఆయన మాటలకి రక్షించబడి దేవుని రాజ్యానికి వాడు వారసులయ్యారు. ఈరోజు మన జీవితంలో దేవుని బిడ్డలారా మనము దేవునితో సమాధానకరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్తున్నా జీవితంలో మార్పు లేకపోతే ఏం ఉపయోగం ఉంటుందండి? దేవునితో సమాధానం ఉండాలి, ప్రభుతో సమాధానం అంటే ప్రభుకి ఇష్టం లేని విషయాలన్నీ విడిచిపెట్టడం, ఏ కారణాలు చెప్పకూడదు, ఏ సాకులు కూడా ఆ విషయంలో చెప్పకూడదని మనం తెలుసుకోవాలి. రెండవది మనుషులతో సమాధానంగా ఉండాలి. ఈ అడ్డుగా ఉన్న లైను ఆ సిలువలో గుర్తు ఏంటంటే మానవులతో కూడా సమాధానం కలిగి ఉంటారు. చర్చిలో ప్రక్కనే కూర్చున్నా సరే చాలామంది మాట్లాడుకోరు, సమాధానం ఉండదు. అర్పణ అనిపిస్తే అర్పణ ఏ విధంగా దేవుడు రిసీవ్ చేసుకుంటాడని ఆలోచించారు ఎప్పుడైనా? అందుకే మనం దాన్ని ఎలా చేస్తామంటే రొట్టె ద్రాక్షారసం తీసుకున్నప్పుడు సమాధానం పడితే చాలా అన్నట్లుగా అలాగే మనం అలవాటు పడుతున్నాం. ఆ విధంగా కాదండి, మనుషులతో సమాధానంగా ఉండాలి, మన చుట్టుప్రక్కల వాళ్ళతో సమాధానం ఉండాలి. బైబిల్లో ఎంత అద్భుతమైన మాటలు రాస్తున్నాయంటే అన్యులైన వారితో కూడా నువ్వు మర్యాద కలిగి ప్రవర్తించాలి, సంఘమునకు వెలుపటి వారి ఎడల కూడా నువ్వు మర్యాదగా ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి. ఒకరోజు ఒక స్వీట్ షాప్కి వెళ్ళాం మేము. ఒక ఆయన చాలా గట్టిగా గొడవ పడతా ఉన్నాడు, గట్టిగా అరుస్తూ ఉన్నాడు, గట్టిగా గొడవ పడతా ఉన్నాడు. అంత కాముగా ఉంది, ఒక ఆయన గట్టిగా అరుస్తున్నాడు, గట్టిగా గొడవ పడుతున్నాడు. ఎందుకు అలా గొడవ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి, ఎందుకంటే అంత కాముగా స్వీట్ షాప్కి వచ్చి కొనుక్కుని వెళ్ళిపోతారు కానీ గొడవలు ఉండవు కదండి. ఏంటి గొడవ ఏం జరుగుతుంది అని చెప్పి చాలా చాలా టెన్షన్గా అలా చూస్తూ ఉన్నప్పుడు ఒక మంచి విశ్వాసం అన్నమాట. ఆయన గొడవ పడుతున్నాడు వాళ్ళతో, అరుపులు కేకలు గట్టిగా. ఈరోజు మన జీవితాల్లో మనం సంఘానికి వచ్చే వారి పట్ల సంఘంకి వెలుపటి వారి ఎడల కూడా మనం మర్యాద కలిగి ప్రవర్తించడం అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభు మరి ఇక్కడ చెప్తున్నటువంటి మొదట నీవు వెళ్ళి విరోధ భావము కలిగి ఉన్న నీ నీ మీద అతనికి విరోధం ఉంది, నీకు లేదు విరోధం అనుకుందాము. అయినా సరే నువ్వు వెళ్ళి మొదటిగా సమాధానపడినట్లయితే నువ్వు దేవుని కుమార్తెవు అవుతావు. అలా మనం తగ్గించుకొని ఇతరులతో సమాధానపడే అలవాటును మనం కలిగి ఉండటం ఎంతో మంచిది. అది దేవుని వాక్యం. క్రైస్తవ జీవితానికి ఉండవలసిన ప్రాముఖ్యమైనటువంటి మూడవ మాట, మొదట వెళ్ళి నీ సహోదరునితో నువ్వు సమాధానపడము. నీవు అర్పణ అర్పించడానికి వచ్చి అర్పణ చాలా అర్పించబోయావు కానీ ముందుగా సమాధానపడి ఆ తర్వాత అర్పణ తీసుకుంటా. సమాధానపడిన తర్వాత ప్రార్థన చేయి. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నారు మూడవ మాటగా, ప్రధానమైన మూడవ మాట, నీ సహోదరునితో సమాధానం. అందుకే మనం ఇతరులతో, ఇప్పుడు మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతో, కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ప్రక్కన ఉన్న స్టూడెంట్స్తో సమాధానంగా ఉన్నారనుకోండి, తప్పనిసరిగా వాళ్ళని మనం చెప్పే వాక్యం ద్వారా మాత్రమే కాదండి, మనం ప్రవర్తన ద్వారా వాళ్ళు ప్రభు దగ్గరికి తీసుకొని రావచ్చు. 1991 సంవత్సరంలో నాకు వాక్యం చెప్పారు, సువార్త చెప్పారు కొంతమంది, కానీ వాళ్ళ ప్రవర్తన ద్వారా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను. వాళ్ళకి చెప్పడం రాదు ప్రసంగం అది. ఇప్పుడు ఈ వాక్యాలన్నీ కూడా అంత వివరంగా వాళ్ళ దేవుని సేవకులు కాదు, ఏమి కాదు, వాళ్ళ కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే. వాళ్ళు అంత బాగా సువార్త చెప్పలేరు కూడా. యేసు ప్రభువు నమ్ముకోండి అని వరకు చెప్పగలరు, కానీ వాళ్ళ ప్రవర్తన విధానం, యంగ్గా ఉన్నప్పుడే వాళ్ళు ఎంతో ప్రార్థన చేసే ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి నేను యేసు ప్రభువుని అంగీకరించాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ఒక విషయం వెళ్తుందో ఆలోచించారా? కాబట్టి ఈరోజు మన జీవితాల్లో ప్రధానంగా మన సహోదరులతో, మన చుట్టుప్రక్కల వాళ్ళతో సమాధానం కలిగి ఉండడం, బంధువులతో సమాధానం కలిగి ఉండటం, స్నేహితులతో సమాధానం కలిగి ఉండటం, ఆ విధంగా ఉన్నట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు
వాళ్ళు దేవునికి కుమారులు కుమార్తెలు అనబడతారని బైబిల్లో రాసు. 4వ విషయాన్ని చూద్దాం. ప్రధానముగా ఉన్న 4వ పాయింట్ మత్తయి సువార్త 7వ అధ్యాయం, మళ్ళీ కొండ మీద ప్రసంగంలో ఉన్నటువంటి మాటేనండి. అక్కడ 5వ వచనంలో వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకొను. ఫస్ట్ మొదట. ఇది ఇంకా విచిత్రం. పైనుంచి చూస్తే కనుక మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అని రాస్తూ, మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గురించి మీరు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడుతుంది. ఇప్పుడు ఇక్కడ రాసిన నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరిని చూచి నీ కంటిలో నున్న నలుసును తీసివేయమని చెప్పనేలా? వేషధారి మొదట నీ కంటిలో ఉన్న దూలాన్ని తీసేసి. ఇక్కడ మనం చూసినట్లయితే అవతల వ్యక్తిలో దూలము నలుసు ఉంది. నలుసు అంటే తెలుసు కదండి, చాలా చిన్నది, మైనర్ పార్టికల్. దూలము అంటే చాలామంది తెలుసు అనుకుంటున్నారు. కొన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో బ్లాంక్ అని రాస్తుంది. ఇంకా మరి ఇక్కడ దూలము అంటే ఒక పెద్దదనమాట, లావుగా పెద్దగా ఉండేది దూలాలు అని అంటారు. పాత రోజుల్లో పల్లెటూరుల్లో గృహాలు కట్టేటప్పుడు మధ్యగా ఒక పెద్ద గుడ్డుతో చేసిన కర్రని లావుగా, అంటే ఆ ఇల్లు అంతటిని బ్యాలెన్స్ చేసేది అనమాట దూలం అనేది. ప్యాడ్ అని ఒక దగ్గర రాసింది, బ్లాంక్ అని ఒక దగ్గర రాసింది. అంటే అంత పెద్దది నీ కళ్ళల్లో ఉంటే ఎదుటవాని కళ్ళల్లో ఉన్న నలుసుని నువ్వు చూస్తూ ఉంటావు. చాలా విచిత్రమైన విషయం కదండి. విచిత్రం కాదు, చాలా భయంకరమైన విషయం. తీర్పు తీర్చడానికి తొందరపడిపోవడం, ఎదుటివారి విషయాల్లో తీర్పు తీర్చడానికి, జడ్జిమెంట్ చేయడానికి చాలా తొందరపడిపోతూ ఉంటారు. నువ్వెవరివైనా సరే తీర్పు తీర్చడానికి నిరుద్ధుడవై ఉన్నావు. ముందు నీ కంట్లో ఉన్నటువంటి దూలాన్ని తీసివేసుకో, ఎదుటివారి కంట్లో ఉన్న నలుసును అప్పుడు తీర్చు. మొదట ఫస్ట్ యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చినప్పుడు పిల్లలు కూడా ఉన్నారండి, అక్కడ పెద్దలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఆమెను రాళ్లతో కొట్టి చంపాలనుకున్నారు ధర్మశాస్త్రం ప్రకారం. యేసు ప్రభు ఆ సమయంలో ఆయన మౌనంగా ఉన్నారు, ఏదో రాసుకుంటున్నట్లుగా అక్కడ రాసింది. ఆయన తర్వాత అన్నమాట ఏంటంటే, మీలో మొదటిగా మరి ఎవరు రాయి వేస్తారు అని చెప్పి చూసినప్పుడు ఎవరు కూడా ఏ అవిధేయత లేకుండా ఉంటే ఆ రాయి వేయచ్చు అన్నప్పుడు అక్కడ పిల్లలతో సహా పెద్దలు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు అంటే ఈమె కంటిలో వాళ్ళ కళ్ళల్లో ఉన్నటువంటి దూలము, ప్లాంక్స్ అంటే పెద్దదనమాట, పొరపాట్లు, పెద్ద పెద్ద నేరాలు ఇలాంటివి చేసి అవతల వ్యక్తిని తీర్పు తీర్చడం, జడ్జి చేయడం. నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడు మనం తీర్పు తీర్చే ప్రక్రియలో ఇక్కడ మనల్ని పెట్టలేదండి భూమి మీద దేవుడు. మనం సరిచేయడం మంచిదే, క్షేమకరంగా మాట్లాడడం మంచిదే. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో చాలా ఛాలెంజింగ్గా మాట రాశారు. నీవు ఎవరైనా సరే తీర్పు తీర్చడానికి నిరుత్తరుడవై ఉన్నావు, నువ్వు సరిపోవు. జడ్జిమెంట్ చేయడానికి ఇక్కడ భూమి మీద మనల్ని పెట్టలేదు దేవుడు. మనల్ని సరిచేయడానికి, ఒప్పింప చేయడానికి, పరిశుద్ధ మార్గంలో మనం నడవటానికి, నడిపించడానికి, వాళ్ళని మంచిగా కౌన్సిలింగ్ చేయడానికి, దేవుడి మార్గంలో నడిపించడానికి, వాళ్ళ మీద రాళ్ళు వేయడానికి కాదు. అందుకే ఒక్కళ్ళు కూడా రాయి వేయలేకపోయారు. మనం ఎదుటి వాళ్ళ మీద రాయి వేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, మనం తగుదుమా రాయి వేయడానికి అని చెప్పి. కాబట్టి ఎవరు కూడా తీర్పు తీర్చడానికి వీల్లేదు. తీర్పు తీర్చి ఆయన వచ్చి తీర్పు తీర్చే వరకు మనం ఆగాల్సిందే. మనకు కూడా అప్పుడు తీర్పు ఉంటుంది. మనం అవతల పేరు మీద రాజు చేస్తూ ఉంటాం కదా, జడ్జి చేస్తూ ఉంటాం, వాడు ఫలానా ఇట్లా అలాగే ఇట్లాగా అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం కదా చాలాసార్లు. అయితే మనం సరిపోమండి వాళ్ళని మంచిగా దేవుని మార్గంలోకి నడిపించడం. దేవునికి అసాధ్యమైనటువంటి విషయాలు ఏమీ లేవు. మగ్దలేని మరియా, 7 దెయ్యాలు పట్టి తిరుగుతున్న మరియా ఫస్ట్ రిజరెక్షన్లో యేసు ప్రభుని మొట్టమొదటిగా చూసిన ఘనత ఆమెకి దక్కింది. కారణం ఏంటంటే, జీవితంలో భయంకరమైన స్త్రీ. నేను ఇంకా మారనేమో, మార్పు రాదేమో, ఇట్లాగే ఉంటుంది, నన్ను అందరూ ఇట్లా అంటున్నారు కాబట్టి
నా జీవితం ఇంకెలాగే ఉంటుందని చెప్పి మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు. దేవుని దృష్టికి మన జీవితంలో దేవుని బిడ్డ అంతేకాదు, మన ఇతరులకు తీర్పును తీర్చడానికి కాదు, జడ్జిమెంట్ చేయడానికి ఇక్కడ మనల్ని ఎవరిని పెట్టలేదు. మగ్దలేని మరి విషయంలో మనం చూసినప్పుడు ఆమె మరి 7 దెయ్యాలు పట్టింది. ఆమె జీవితం బైబిల్లో నోట్ చేస్తుంది. ఫస్ట్ రిజరక్షన్ అయినప్పుడు ప్రభు మరి ఆమెకి కనిపించి, అమ్మ నీకు సమాధానం కలుగును గాక అనే మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. నీకు సమాధానం కలుగును అని. అలాంటి స్త్రీకి ఎలా కనిపించారు మరి? అక్కడ పేతురు అనే భక్తుడు, యోహాను భక్తుడు, ఎంతోమంది భక్తులు ఉన్నారు కదండి. అపోస్తలులు ఉన్నారు, యేసుప్రభు శిష్యులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. రహస్యంగా వెంబడించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ హృదయ అంతరంగాలను పరిశీలించే దేవుడు, హృదయ అంతరంగం బాగా ఎరిగినవాడు, దేవుని పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్నటువంటి మగ్దలేని మరియ దేవుని బిడ్డ ఫస్ట్ రిజరక్షన్లో ప్రభుని చూడగలిగిందా? అంత ఘనత ఆమెకి ఇచ్చాడు. ఒక గొంగళ పురుగు సీతాకొక చిలుకగా మారగలదు. అందుకే మనం ఎవరైనా ప్రోత్సహించాలి కానీ వాళ్ళని ఇంకా బలహీనపరచకూడదు. అలాగే మనం ప్రోత్సాహం తెచ్చుకోవాలి కానీ బలహీన పడకూడదు. ఇంకా నేను మారలేను, ఇంకా నా జీవితం ఇలాగుంటే నేను ఇట్లా ఉండిపోవలసిందే, ఇంకా ఈ పాపం నా జీవితంలో ఉంది, దీన్ని నేను ఇంకా మార్చుకోలేను, తీసివేసుకోలేను, నా జీవితం ఇంక ఇట్లా ఉండిపోవాల్సిందే అనే నిర్ణయానికి రావద్దు. అలా ఉన్నట్లయితే నిత్య నరకానికి పాత్రలమైపోతుంది. దేవుడు మార్చగలడు నీకు ఆశ ఉన్నట్లయితే. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే దీంట్లో నేను చెప్పవలసింది, ముందు మన కళ్ళల్లో ఉన్న దూలాన్ని, ఆ ఇంగ్లీష్లో రాసిన మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయండి. ప్లాంక్ అని రాశారు, ప్యాడ్స్ అని రాశారు. అంటే అవి ఎంత పెద్ద పెద్దవో తెలుసు. అంటే పెద్ద పెద్ద పొరపాట్లు ఉంచుకొని ఎదుటి వాళ్ళ దాంట్లో ఉన్న నలుసుని చూసి అక్కడ నీకు నలుసుంది అని, కళ్ళల్లో నలుసుంది అని ఎలాగని చెప్పగలుగుతాం? ముందు మనం తీసుకుంటే అవతల నలుసు సరిగ్గా కనిపిస్తుంది. ఒకవేళ పొరపాట్లే ఉన్నట్లయితే కనుక దేవుని సహాయంతో విజయం సాధించగలం. అగస్టిన్ అనేటువంటి ఆయన దేవుని బిడ్డలారా మరి ఎంత వ్యభిచారి, త్రాగుబోతు, ఎన్నో చెడు లక్షణాలు కలిగిన ఆయన, వాళ్ళ అమ్మగారు ప్రార్థన ద్వారా ఆయన రక్షించబడ్డారు. ఆయన్ని మీరు ఎలా రక్షించబడ్డారు అనేసి అడిగితే, మా తల్లి ప్రార్థనా ప్రవాహంలో నేను దేవుని సింహాసనం దగ్గరికి కొట్టుకొచ్చానన్నారు ఆయన. మా అమ్మగారు చేసిన ప్రార్థన ఆ ప్రవాహంలో నేను దేవుని సింహాసనం మీద కొట్టుకుని వచ్చాను. ఆయనకి ఎలాంటి బిరుదు ఇచ్చారంటే సెయింట్ అగస్టిన్, పరిశుద్ధుడైన అగస్టిన్ అనే పేరు వచ్చింది. అసాధ్యమైంది ఇది. ఈ పాపంలో నుంచి నేను బయటికి రాలేను, ఈ అవిధేయతలో నుంచి నేను బయటకి రాలేను, నన్ను ఎవరు బయట పెట్టలేరు, నాకైతే రావాలని ఉంది అని ఆశపడుతున్నారా? యేసు ప్రభు తప్పకుండా ఆ కార్యాన్ని నీ పక్షంగా ఆయన చేయగలడు. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని, నిత్య జీవానికి వారసుడవు వారసురాలు అయ్యే జీవితాన్ని భూమి మీద ఆయన నీకు ఇవ్వడానికి ఆయన భూమి మీదకి ఆయన వచ్చారు. మరొక మాట చూద్దాం. చివరిగా మొదటిగా మనం చేయవలసిన లాస్ట్ పాయింట్ ఏంటి అనంటే, మనం రాజుల మొదటి గ్రంథంలో 17వ అధ్యాయంలో 14వ వచనాన్ని చూస్తాం. అక్కడ జరిగిన విషయం అనగానే 17వ అధ్యాయం అనగానే మనకి ఏలియా జ్ఞాపకానికి వస్తారు కదండి. మొత్తానికి ఏలియా ముందు ఆహాబు రాజుతో చాలా గంభీరంగా మాట్లాడాడు. దేవుని తర్వాత అతని కేరీతు వాగు దగ్గర దాక్కుని ఉండు అంటే ఆ లోయలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. మన జీవితం కొండలు లోయలు కలిగిన జీవితం. ముందు ఒక ఉన్నతమైనటువంటి ఇజ్రాయేలు దేశపు రాజుతో ఒక గొప్ప అనుభవంలో ఉన్నాడు. తర్వాత చూస్తే వెంటనే ఆ లోయలోకి వెళ్ళిపోమన్నారు. కేరీతు వాగు దగ్గర, అంటే కేరీతు అంటే అది ఒక లోయ అండి. ఆ లోయ దగ్గర కూర్చొని ఉండి కాదు, దాక్కొని ఉండు అని రాసు. మరి వెంటనే అప్సెట్ అయిపోకూడదు. లైఫ్ ఎలా ఉంటుందంటే కొండలు లోయలు కలిగి ఉంటా ఉంటుంది. ఆ తర్వాత ఏమో ఇంత ఘనత కలిగినటువంటి ఏలియా, అంటే ఇజ్రాయేల్ దేశపు రాజుతో మాట్లాడి ధైర్యంతో సవాలు చేసిన ఏలియా అసలు ఆ తర్వాత అధ్యాయంలో అయితే అద్భుతమైన ప్రార్థన చేస్తాడు ఏలియా. అలాంటి ఏలియా జీవితంలో దేవుని బిడ్డలారా మరి ఒక విధవరాల దగ్గరికి అక్కడ సీదోను ప్రాంతానికి దగ్గరగా ఉన్న విధవరాలు, యాక్చువల్గా అది అన్య ప్రాంతం అండి. మధ్యధరా సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతం అది ఒక అన్య ప్రాంతం. మనం క్రొత్త నిబంధనలు తూరు సీదోను ప్రాంతం నుంచి ఒక స్త్రీ వచ్చిందని చదువుతా ఉంటాం. వాళ్ళు చాలా కఠినమైనటువంటి గర్వము, అహంకారం, అట్లాంటి జనాంగం ఉన్నటువంటి ప్లేస్ అది. ఆ ప్లేస్లో ఉన్న ప్రజలు
ఇక్కడేమో విధవరాల దగ్గరికి వెళ్తే ఆమె నేను పోషిస్తుంది, ఆమె దగ్గరికి వెళ్ళమని చెప్పాడు దేవుడు. ఎందుకు ఇట్లా నువ్వు మొన్న అట్లా ఉంచావు, ఇప్పుడు ఇలా ఉంచావు, ఈరోజేమో విధవరాల దగ్గరికి వెళ్ళమన్నావు అనే ప్రశ్నలు మానేసి, అలాంటి ప్రశ్న ఏమి వేయకుండా వెంటనే దేవునికి విధేయత చూపించి, అయినా నన్ను విధవరాల దగ్గర పోషించకపోతే నువ్వు పోషించలేవా అని తిరిగి ప్రశ్న వేయకుండా దేవుడు ఏం చెప్పాడో వెంటనే ఆ మాటకు విధేయత చూపించి విధవరాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ సంభాషణ నేను చదువుతున్నాను, 13వ వచనం. అక్కడ అప్పుడు ఏలీ ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకున్నాము. మొదట చేసి ఒక అప్పము మొదటి దానిని నా దగ్గరికి తీసుకుని వచ్చి ఇవ్వాలి. ఇవి తిన్న తర్వాత మాకు ఇంక తినడానికి లేవు కాబట్టి నేను నా కుమారుడు చనిపోవాలని చెప్పింది. ఆమె చాలా స్పష్టంగా చెప్పింది, ఇంకా తినడానికి మాకేమీ లేవు, ఇది చేసుకున్న తర్వాత మేము ఇంకా చనిపోతాం, అంటే మాకు ఇంకా ఆహారం లేదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే భయపడద్దు, మొదట దానిని నాకు తీసుకొని రావాలి. వెంటనే ఆమె చేసింది ఆ పని గొప్ప తన జీవితంలో గొప్పగా దీవించబడింది. అందరూ కరువులో ఉంటే ఈమెకైతే కరువే లేదు. కుమారుడు చనిపోతే ఏలియా మళ్ళీ కుమారుడు బ్రతికించాడు. అలా ఆమె జీవితం ఎంతో ఆశ్చర్య కార్యాలతో కంటిన్యూ అయ్యింది. ఎందుకనంటే మొదటి దాన్ని దైవజనుడికి తీసుకుని వచ్చింది. అంటే దేవునికి మొదటి దాన్ని మనం ఇచ్చుట. అన్ని ఇష్టమే కానీ ఇచ్చుట అని అంటే కొంతమందికి ఇష్టం అండి కదండి. అన్ని అంటే పాయింట్స్ బాగుంటాయి కానీ ఇచ్చుట అనే పాయింట్ అంటే కష్టంగా ఉంటుంది. అక్కడే అసలైన ఆశీర్వాదం. మనం చేసే క్రియలను బట్టి మనకి దేవుడి పట్ల ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతుంది, దేవుడికి అర్థమవుతుంది. మనం చేసే పనులను బట్టి. ఇప్పుడు మాటలు కొంతవరకు అటు ఇటుగా మాట్లాడొచ్చండి, మాట్లాడుతూ ఉంటారు. హృదయంలో లేని మాటలు కూడా మాట్లాడే మనుషులు ఉంటారు. సిన్సియర్గా కాకుండా పైకి మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా క్రియలు చేసేటప్పుడు అవి దేవుని పట్ల ప్రేమ ఉంటే తప్ప మనం చేయలేము. మాసిదోనియ సంఘస్థులు నిరుపేదలైనా సరే దాతృత్వంలో ఉన్నారని వాక్యంలో రాశారు. ఇచ్చుట అనే విషయం, మొదటి దానిని ఇచ్చుటలో జాగ్రత్తగా వినండి. మరి వారంలో మొదటి రోజుని దేవునికి ఇవ్వాలి. పరిశుద్ధ దినం ఆదివారం. 118వ కీర్తనలో ఉత్సహించి ఆనందించు, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, ఉత్సహించి ఆనందించమని రాశారు. వారంలో మొదటి దానిని దేవునికి మనం ఇచ్చుట. ఎంతమంది ఇప్పుడు అట్లా మొదటి దాన్ని అదే రోజు కాలేజెస్ పెడుతున్నారు, స్కూల్స్ పెడుతున్నారు, మరి డ్యూటీస్కి వెళ్ళిపోతూ ఉన్నారు. పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించకుండా ఉండటం సరైనది కాదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పని చేయలేకపోయాం. అందుకే ఈ మధ్యకాలంలో అలాంటి పరిస్థితులు మనకు రావట్లేదు. అట్లా వారంలో మొదటి రోజు దేవునికి ఇవ్వాలి, రోజులో మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వాలి. లేవగానే దేవుని సన్నిధిలో మౌన ధ్యానం అనేది మనకు అలవాటు అవ్వాలి. వాక్యాన్ని చదివి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడం. కనీసం 30 నిమిషాలకు తక్కువగా నువ్వు ఆ పని చేయకూడదు. కనీసం 30 నిమిషాల సమయమైనా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఎప్పుడోసారి ప్రార్థన చేసుకుందాంలే, పనులన్నీ అయ్యాకైతే ఫ్రీగా ఉంటుంది కదా, ఖాళీగా ఉంటాం కదా, అప్పుడు ప్రార్థన చేద్దాం అనుకుంటారు. ఈలో పనులన్నీ అవుతూ ఉంటే, ఫోన్లు వస్తూ ఉంటే, ఎవరో ఒకళ్ళు వస్తుంటారు, వెళ్తుంటారు. రాత్రి 10 అవుతుంది, అప్పుడు నిద్ర వస్తుంది. ప్రార్థనలో నిద్రపోయి అప్పుడు కొంచెంసేపు ప్రార్థనలో నిద్ర, తర్వాత మామూలుగా నిద్ర. మొదటి దాన్ని అంతేకాదు, ప్రతి కార్యక్రమంలో మొదటి ఆలోచన దేవుని ఆలోచన తీసుకోవాలి. ప్రతి నిర్ణయంలో దేవుని నిర్ణయాన్ని ఆలోచన మనం తీసుకోవాలి. ఫస్ట్ ప్రయారిటీ ప్రాధాన్యత ఇచ్చుటలో మొదటి దాన్ని దేవునికి ఇచ్చుట. అది కృతజ్ఞత కానుక కానివ్వండి, లేకపోతే దశమ భాగం అననివ్వండి. పాత నిబంధనలో దశమ భాగం అని అన్నారు కదండి, క్రొత్త నిబంధనలో దశమ భాగాలు ఎక్కడ ఉన్నాయని మీరు అబ్బాయిని అడగచ్చు. యేసు ప్రభు శిలువ యాగం జరగక ముందు దశమ భాగం గురించి చెప్పబడింది. ఇప్పుడు యేసు ప్రభు శిలువ యాగం చేసిన తర్వాత దశమ భాగం కంటే చాలా ఎక్కువే ఇవ్వాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత.
బైబిల్లో ఎంత బాగా రాస్తుందండి, వెదజల్లి అభివృద్ధి పొందిన వారి కన్నా తగిన దానికన్నా తక్కువ ఇచ్చి పేదరికంలోకి వచ్చారట. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇస్తే అభివృద్ధిలోకి రారండి, పేదరికంలోకి వస్తూ ఉంటారు. ఖచ్చితంగా నేను చెప్తున్నామా, పరీక్షించి చూడండి. మీరు ఇచ్చినట్టు పరీక్షించి చూడండి అని ఆయనే కదా చెప్పారు. ఇచ్చి పరీక్షించి చూడండి, చూద్దాం. ఆమెకు విధవరాలకి బలమైన విశ్వాసం ఉందండి. అందుకని ఆమె ఏలియాకి ఆ అప్పని ఇచ్చేసింది అంతే తీసుకొచ్చి. మనకి కూడా అంత గొప్ప విశ్వాసం ఉంటే మనము కానుక ఇస్తాము, సమయాన్ని ఇస్తాము, ఏ విషయాల్లోనైనా దేవుని ఆలోచనకే ప్రాధాన్యత ఇస్తాము. ఇవన్నీ కూడా మన జీవితాల్లో ప్రతి నిర్ణయం వెనుక మొదటి స్థానాన్ని దేవునికే మనం ఇస్తాం. భూమి మీద ఉన్న వాళ్ళందరి నిర్ణయాలు తీసుకొని పనులు చేయకూడదండి. భూమి మీద ఉన్న వాళ్ళందరి నిర్ణయాలు తీసుకుని ఏ కార్యక్రమాలు చేయడం కాదు. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని ఆలోచన తెలుసు. తప్పక నీకు ఆశ ఉంటే ఆయన నీతో మాట్లాడి తన ఆలోచన ఆయన నీకు తెలియజేస్తాం. కాబట్టి రోజు ప్రధానమైనటువంటి 5 విషయాలను మనం నేర్చుకో. క్రైస్తవ జీవితానికి 5 సూత్రాలు. నెంబర్ 1, మొదటిగా అన్నీ మొదటిగా చేయవలసినవి. 1, 2, 3, 4, 5 కాదండి ఇప్పుడు నేను చేసిన ప్రసంగం అంతా. మొత్తం 5 ప్రధానమైనవి. ప్రధానమైన ఒక విషయం, నీ దేవుని నువ్వు ఇంకా ఎలా ప్రేమించాలంటే ఇక ఆయనే నీకు సమస్తము, మొదటి ప్రాధాన్యత ఆయనకే ఇవ్వాలి. రెండో విషయాన్ని, దేవుని రాజ్యాన్ని నీవు మొదట వెతకాలి. మూడో విషయం, మొదట నీ సహోదరుతో నువ్వే సమాధానం. 4వ విషయం, నీ కంటిలో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు తీసివేసుకోవాలి. 5వ విషయం ఏంటంటే నీవు ఏం చేయాలంటే మొదట దేవునికి ఇవ్వాలి. సమయము, ఆలోచన, నిర్ణయము, కానుక ఏదైనా మొదటి దాన్ని ప్రభుకి ఇవ్వాలి. అలా మనం చేయగలిగినప్పుడే దేవుడు ఈ భూమి మీద మనకి కావలసిన ప్రతి ఆశీర్వాదాన్ని, ప్రతి అవసరతను దేవుడు తప్పనిసరిగా మనకి తీరుస్తాడు. అలా చేయకపోయినట్లయితే ప్రభువా ఎందుకు అని అడిగే ధైర్యము నీకు ఉండకూడదు. దేవుని వాక్యానుసారంగా చేయనప్పుడు ఎందుకు ప్రభువా మాకు ఇట్లా అయ్యింది అనే ధైర్యం చేయకుండా ఎక్కడ తప్పిపోయామో తెలుసుకొని ఆ విషయాలను మనం సరిచేసుకుంటే ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన వాడు, సదాకాలం యుగ సమాప్తి వరకు నేను నీతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీ జీవితంలో అద్భుతాలు మీద అద్భుతాలు చేస్తాడు. ఆ విధంగా ఆయనకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగా జీవిద్దాం. దేవుడి మాట దీవించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ ప్రధానమైన 5 విషయాలు మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేసి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.